హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. హిందూ బంధువులందరికీ ఒక విజ్ఞప్తి. మనం మన ధర్మ పరిరక్షణ చేసుకుందాం. ధర్మ పరిరక్షణ అంటే మన పనులు వదిలేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయమని నేను చెప్పడం లేదు. కేవలం మన ఇంటిని కట్టుదిట్టంగా చేసుకుందాం. ఎటువంటి కట్టుదిట్టంగా అంటే ఎలాగైతే మన ఇంట్లోకి పురుగు, పుట్ర, కుక్కలు అలాంటివి రాకుండా కాంపౌండు, గేటు, ఇంటికి బలమైన గోడలు అలాంటివి నిర్మిస్తామో, మన సంతానాన్ని, మన ఫ్యూచర్ జనరేషన్స్‌ని ఎలా శత్రు దుర్భేద్యమైన కంచుకోటగా తయారు చేద్దాం. వాళ్ళని మానసికంగా బలహీనులుగా కాదు, బలంగా తయారు చేద్దాం. ఆ బలానికి ఊపిరి, మూలాన్ని మన శాస్త్రాల నుంచి, మన పురాణాల నుంచి అందిద్దాం. ఏమంటారు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదంటారు కదా! మన పుట్టక ముందు నుంచే వచ్చిన మన సనాతనాన్ని, మన ధర్మాన్ని ఎలా వదిలేస్తారు వాళ్ళు? అంటే మనం సరిగ్గా వాళ్ళ మీద కేర్ అంటే నేను కేర్ తీసుకోవట్లేదు అనడం లేదు. మనం సంపాదియాలి, మన పిల్లలకి ఇబ్బంది పెట్టకూడదని మనం అనుకుంటాం. ఇప్పుడు సంతానమే మనది కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళ ప్రలోభ పెట్టే మాటలకు లొంగిపోయినప్పుడు చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఎరువైనట్టు మనం ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించి మన పిల్లలకి ఇయ్యాలనుకున్న డబ్బు ఆఖరికి మన పిల్లల చావు కూడా చూసి కూడా వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే తప్పెక్కడలో ఉంది? మనలోనే ఉంది కదండీ! మన పిల్లలకి మన పురాణాలు ఊరికే కట్టుకథల్లాగా పుక్కిటి పురాణాల్లా కాకుండా దాంట్లో శాస్త్రం చెప్దాం. శాస్త్రీయత చెప్దాం. దాంట్లో ఉండే తర్కం చెప్దాం. దాని నుంచొచ్చే నీతి చెప్దాం. దాని నుంచొచ్చే మోటివేషన్ చెప్దాం. ఎన్ని లేవండి మన దాంట్లో. ఒక ఆదర్శమైన వంటి రాజు మన దాంట్లో ఉన్నాడు. స్త్రీకి ఎంత విలువియ్యాలో చెప్పింది మన వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం ప్రతి వేదంలో స్త్రీకి ఎంత విలువియ్యాలో చెప్పారు. అర్ధనారీశ్వరులకు విలువిచ్చినది కూడా మన వేదాలు. 6 ఏళ్ల పసివాడైన మార్కండేయుడు పిలవగానే లయకారుడు సృష్టికంతటికి తండ్రి అయినటువంటి శివుడు పరిగెత్తుకొచ్చి యమునికి కూడా భయపెట్టాడు. అంటే పిల్లవాడు పిలిచినా గూడా వచ్చిండే వ్యక్తి మన ధర్మంలో ఉన్నారు. గజేంద్రుడు ఏనుగు పిలిచినా కూడా కష్టంలో అంటే భార్యని, శంకు చక్ర గదల్ని గరుత్మంతుడిని కూడా వదిలేసి పరిగెత్తుకొని వచ్చిన వ్యక్తి విష్ణువు. అటువంటి ఆయన మన పురాణాల్లో ఉన్నారు. కష్టం మనం నోరారా పిలిస్తే తల్లిదండ్రి కన్నా ముందుగానే పక్కనుంటారురా దేవుడు. నీ నీ పాదాల నీడలు గూడా భూమి మీద పడకుండా పైకెత్తుకొని నడిపిస్తాడు మనస్ఫూర్తిగా నమ్మితే అన్నటువంటివి చెప్దాం. అంటే పూర్తిగా దాని మీద ఆధారపడమని కాదు. ఎంత రెక్కలొచ్చి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం రెక్కలు అలసిపోయినప్పుడు మనం దిగడానికి ఒక కాళ్ళు కావాలి. ఒక భరోసా కావాలి. ఆ భరోసా మన ధర్మం అని చెప్దాం. అహింసో పరమో ధర్మఃతో పాటు ధర్మహింస తదైవచ అనేది కూడా మన పిల్లలకి నేర్పిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవైసీ వర్డ్స్. ఇలాంటి మరెన్నో దాని కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.